పార్లమెంటు ఎంపీల సస్పెన్షన్ను ఇక నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాకు దిగింది. ఇదే నేపథ్యంలో ఈ పార్లమెంటు ఏదైతే పార్లమెంట్ పైన దాడి, అదేవిధంగా 141 మంది ఎంపీల సస్పెన్షన్ను ఎట్లా చూస్తారు, ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ మదియాష్కి గౌడ్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా పార్లమెంట్ అంటేనే భారతదేశానికి అంటే ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటిది. నిజంగా ఆ పార్లమెంట్ పైన దాడిని మీరు ఎట్లా చూస్తారు? భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కలిగిన దేశం. ఇది డిక్టటోరియల్ దేశం కాదు ఇది. సో 13వ తారీఖు జరిగిన దాడిని దానిపైన స్పందించాల్సిన ప్రభుత్వం, ప్రధానమంత్రి, హోంమంత్రి హౌస్ లోపలికి రాకుండా మాట్లాడకుండా దాన్ని ప్రశ్నించినప్పుడు, ఇంత తీవ్రమైన సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగినప్పుడు స్పీకర్ గారు ఒక చేతిలో ఉండదు, హోంమంత్రి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. దానిపైన వివరణ ఇవ్వకుండా ఉల్టా ప్రతిపక్ష పార్టీలపైన దాడి చేయడం, సస్పెండ్ చేయడం అనేది అత్యంత దారుణం. ఇవాళ దేశ పౌరులకు సంబంధించిన బిల్స్, ఐపీసీ కానీ సిఆర్పిసి బిల్స్ తీసుకొస్తున్నప్పుడు వాటిపైన చర్చలు లేకుండా పాస్ చేసుకోవడానికి చేసిన కుట్రలో భాగం. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి 75 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు పార్లమెంట్ సభ్యులని సస్పెండ్ చేయడం జరగలేదు. అందులో 146 మందిని ఎప్పుడు చేయడం జరగలేదు. ఇది నరేంద్ర మోదీ యొక్క డిక్టటోరియల్ అటిట్యూడ్కి నిదర్శనం. ఇది నిరంకుశతానికి నిదర్శనం. అధికారం ఉంది కదని విర్రవీగితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశం పార్లమెంట్ సభ్యులకే లేకపోయినప్పుడు ఇంకా ప్రజలకు ఏమైనా జవాబిచ్చగలుగుతాం? అందుకే ఐఎన్టీఏ సభ్యులందరూ కూడా కలిసి ఇవాళ దేశ ప్రజల ముందుకు వచ్చి ప్రజల ప్రజా కోర్టులో ప్రభుత్వాన్ని ఈడ్చడానికి కొరకే ఈ నిరసన కార్యక్రమం దేశం యావత్తు చేపట్టడం జరిగింది. నిజంగా మీరు అన్నట్టుగా 141 మంది అని అంటే దాదాపు భారతదేశంలో ఉన్న ఆదివాసీ, గిరిజన, అదేవిధంగా బీసీల యొక్క ఏదైతే రిప్రజెంటేటివ్ ఉన్న ఎంపీలను సస్పెండ్ చేయడం ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి. దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా వారి గొంతును అక్కడ లేకపోతే ఇక్కడ ప్రజల వాయిస్ని ఎవరు వింటారంటే మీరు ఏం చెప్తారు? దాని కొరకే ప్రజల మధ్యానికి రావడం. ఇది అన్ని వర్గాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులని, అన్ని పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులని ప్రశ్నిస్తున్నప్పుడు సస్పెండ్ చేయడం అనేది పార్లమెంటరీ రూల్స్కి వ్యతిరేకం. మాజీ పార్లమెంట్ సభ్యుడికి చెప్తా ఉన్నాను, మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే బీజేపీ పార్టీ సభ్యులు నెలల తరబడి పార్లమెంట్ నడవకుండా అడ్డుకోవడం జరిగింది. అయినా కూడా ఏ రోజు కూడా వాళ్ళని సస్పెండ్ చేయలేదు. సభ వాయిదా వేసినా కానీ సస్పెండ్ చేయలేదు. ఇవాళ సస్పెండ్ చేయడం అని అంటేనే ఇది ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకం, రాజ్యాంగానికి విరుద్ధం. ఓకే, ఇక ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇక సమస్యలను అంటే చర్చించుకోవడానికి కాకుండా దానిపైన మా పైన విరుద్ధంగా దాడి చేస్తున్న నేపథ్యంలోనూ మేము సస్పెండ్ చేశాము, నిజంగా చర్చకు రాకుండా వారు పారిపోయారు అంటూ కూడా ఒక బీజేపీ వారు చేస్తున్న ఆరోపణ. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది అర్థం లేని ఆరోపణ. సభ నడపడం బాధ్యత ఎవరిది? సభ నడిపే బాధ్యత ప్రభుత్వాన్ని, అధికార పార్టీది. అది చెప్పండి వాళ్ళకి. సరే, దే రెస్పాన్సిబిలిటీ టు రన్ ద పార్లమెంట్, నాట్ ప్రతిపక్షాలు కాదు. సార్, ఇక 3 నెలలే ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి. ఎట్లా ఉండబోతుంది, దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? 2004 రిపీట్ అవుతుంది. 2004, 2024 రిపీట్ కాబోతా ఉంది. గౌరవ సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని అప్పుడైతే ప్రతిపక్ష పార్టీలు ఏకం చేసిందో, ఇట్లాగే వారి డైరెక్షన్లో ఖర్గే గారి నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారి యొక్క కోఆపరేషన్ తోటి ఐఎన్డిఐఏ పార్టీలను కూడా ఏకమయ్యి 2004 ఏ విధంగా అయితే అప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టడం జరిగిందో ఇప్పుడు 2024 కూడా అది జరగబోతుంది. భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? ఇది కేంద్ర నాయకత్వం తీసుకుంటా ఉంది, ఐఎన్డిఏ పార్టీతో కలిసి చేస్తుంది. ఈరోజు అక్కడ ఢిల్లీలో విజయ్ చౌక్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇవాళ యావత్ దేశం కూడా ప్రజల మధ్య తీసుకెళ్ళి కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మొత్తానికి మదియాష్కి గౌడ్ గారు అంటున్నారు, ఇది ఒక చీకటి రోజు, పార్లమెంట్ దాడి చేసిన వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, అదేవిధంగా ఖచ్చితంగా రానున్నది మా ఇండియా కూటమి అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.